హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త అండి. సో ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ అందరికీ కూడా ఇప్పుడే అందిన తాజా వార్త అండి. ఉద్యోగులకైతే 10,000, సీనియర్ సిటిజన్లకైతే 50,000 వరకు కూడా ట్యాక్స్ తగ్గింపు వివరాలు అయితే వీడియోలో ఉన్నాయి. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినట్లయితే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుందండి. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక విషయానికి వచ్చినట్లయితే, మీరు ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారా? అయితే ఈ విషయం తప్పక తెలుసుకోవాల్సిందండి. బ్యాంక్ అకౌంట్ ద్వారా పొందే వడ్డీ మొత్తంపై కూడా పన్ను మినహాయింపు బెనిఫిట్ పొందవచ్చు. సో పన్ను మినహాయింపు అయితే ఉంటుందండి వడ్డీ పైన అయితే. ఇక ఐటీఆర్ దాఖలు చేసేటప్పుడు మీరు ఈ ప్రయోజనం కోసం అయితే అప్లై చేసుకోవచ్చండి, సొంతం చేసుకోవచ్చు. సో ఈ ప్రయోజనం మీకైతే అప్లికబుల్ అవుతుంది. మల్టిపుల్ బ్యాంక్ అకౌంట్లపై ఈ బెనిఫిట్ ఉంది. ఒక ఆర్థిక సంవత్సరంలో గరిష్టంగా 10,000 వరకు వడ్డీ పైన పన్నునైతే మినహాయింపు లభిస్తుంది. అదే సీనియర్ సిటిజన్లకైతే 50,000 వరకు కూడా ఈ వడ్డీ మీద ఏదైతే పన్ను ఉంటుందో మినహాయింపుగా అయితే పొందేదానికి వీలుంటుంది ఫ్రెండ్స్. ఇక ఆదాయ పన్ను రిటర్న్స్ దాఖలు చేసేందుకు ఇదే సరైన సమయం అని చెప్పవచ్చు. గత ఆర్థిక సంవత్సరం 2023-24కు సంబంధించిన రిటర్నులు ఫైల్ చేసేందుకు జూలై 31 వరకు గడువు ఉందండి. ఇప్పటికే లక్షల మంది తమ రిటర్న్స్ను ఫైల్ చేసినట్లు తెలుస్తోంది. అయితే చాలామంది తమ రిటర్న్స్ను ఫైల్ చేసి రిలాక్స్ అవుతూ ఉంటారు. కానీ ట్యాక్స్ రిటర్న్లు ఫైల్ చేశాక ఖచ్చితంగా చేయాల్సిన పని ఇంకొకటి ఉంది. అదే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ వెరిఫికేషన్ అండి. ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసిన 30 రోజుల్లోగా ఈ పనిని పూర్తి చేయాల్సి ఉంటుంది. ఒకవేళ నెల రోజుల్లో వెరిఫై చేసినట్లయితే ఇప్పటి వరకు పడిన శ్రమ అంతా వృధా అవుతుంది. ఇన్కమ్ ట్యాక్స్ విభాగం నుంచి నోటీసులు అందుకోవాల్సి వస్తుంది. భారీగా ఈ మేరకు పెనాల్టీలు కూడా అయితే పడడం జరుగుతుందండి. ఇంకా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసిన తర్వాత వెరిఫై అనేది తప్పనిసరి. అప్పుడే మీ ఐటీఆర్ను ఇన్కమ్ ట్యాక్స్ విభాగం పరిగణనలోకి అయితే తీసుకుంటుంది. ఆ తర్వాత మీ రిటర్న్లను ప్రాసెస్ చేసి రీఫండ్ మీ బ్యాంక్ ఖాతాలో జమ చేస్తుంది. మీరు నిర్దేశిత సమయంలోపు మీ రిటర్న్లను వెరిఫై చేయనట్లయితే దానిని ఫైలింగ్ చేయకుండా ఉన్నట్టుగా భావిస్తారండి. సో దీంతో ఇన్కమ్ ట్యాక్స్ చట్టం 1961 ప్రకారం ఐటీఆర్ దాఖలు చేయమని వారికి వర్తించే నిబంధనలు మీకు వర్తిస్తాయి. చట్టపరమైన చర్యలు కూడా ఎదుర్కోవాల్సి అయితే వస్తుందని ఇన్కమ్ ట్యాక్స్ విభాగం తన అధికారిక వెబ్సైట్లో పేర్కొందండి మేరకు. సో ఐటీ రీఫండ్ విషయానికి వచ్చినట్లయితే, అర్హులైన వ్యక్తిగత ఆదాయ పన్ను చెల్లింపుదారులకు ఇన్కమ్ ట్యాక్స్ రీఫండ్ చెల్లిస్తుందండి. సో ఐటీ శాఖ వారు అయితే ఈ విధంగా రీఫండ్ కూడా చెల్లిస్తారు, మనకు తెలిసిందే. సో వారు అడ్వాన్స్ ట్యాక్స్, అలాగే సెల్ఫ్ అసైన్మెంట్ ట్యాక్స్, టీడీడీఎస్ లేదా టీసీఎస్ రూపంలో అయితే చెల్లించాల్సిందిగా, ట్యాక్స్ కన్నా ఎక్కువ చెల్లించినప్పుడు మీరు రీఫండ్ అయితే పొందగలుగుతారు. సో అన్ని మినహాయింపులు, డిడక్షన్లు పరిగణలోకి అయితే తీసుకుని అదనపు పన్ను తిరిగి ట్యాక్స్ పేయర్ల ఖాతాలో జమ చేస్తుందండి. ఆదాయ పన్ను చెల్లింపుదారులకు ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసేందుకు జూలై 31వ తేదీ, ఈ నెల ఆఖరు వరకు అయితే గడువు ఉంది. సో అయితే ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి ఐటీఆర్ దాఖలు చేసేందుకు అవకాశం కల్పించారు. ఇప్పటికే 1,00,000 మంది తమ రిటర్న్స్ను ఫైల్ చేసి రీఫండ్ కోసం లక్షల మంది అయితే ఎదురు చూస్తున్నారండి, లక్షలలో. ఇక ఐటీఆర్ కనుక ఫైల్ చేసి ఈ వెరిఫికేషన్ పూర్తి చేసుకున్న తర్వాత సదరు ఐటీ రిటర్న్స్లను ప్రాసెసింగ్ చేస్తుందండి ఐటీ శాఖ. ఇందుకు 4 నుంచి 5 వారాల సమయం అయితే పడుతుంది. ప్రాసెసింగ్ పూర్తయిన ఐటీ రిటర్న్లకు సంబంధించి రీఫండ్ని కూడా బ్యాంకులో అయితే జమ చేస్తుంది. అయితే ట్యాక్స్ పేర్లు ఎప్పటికప్పుడు తమ స్టేటస్ తెలుసుకుంటూ ఉండాలి. అలాగే ఐటీఆర్లో ఏవైనా ఎర్రర్స్ ఉన్నాయని చూసుకోవాలి. ట్యాక్స్ డిపార్ట్మెంట్స్ నుంచి మెయిల్స్ అయితే వస్తూ ఉంటాయి, వాటిని తరచుగా చెక్ చేసుకుంటూ ఉండాలండి. 4 లేదా 5 వారాల్లోగా రీఫండ్ రాకుంటే ఎక్కడో సమస్య తలెత్తిందని అయితే మనం గుర్తుంచుకోవాలండి. సో ఆ సమస్య ఏమిటి అనేది అంటే ఫైండ్ అవుట్ చేయాలి. ఇలా మీకు రీఫండ్ సమయంలోపు కనుక రానట్లయితే ఏం చేయాలో ఇన్కమ్ ట్యాక్స్ విభాగం సోషల్ మీడియా వేదికగా అయితే కీలక సూచనలు కూడా మెరుగు చేసింది. సో కాబట్టి ఈ ఐటీ రిటర్న్స్ దాఖలు చేసే వారికి ఎప్పటిలాగే ముఖ్య విజ్ఞప్తి ఏంటంటే, ఈసారి మాన్యువల్గా కాకుండా, ఇదివరకట్లా కాకుండా ఆటోమేటిక్గా ఏఐ సహాయంతో అయితే ఐటీ
ఈ వెరిఫికేషన్ అయితే చేయబోతుందండి. సో లక్షల మంది ఎవరైతే దాఖలు చేసింటారో ఐటీ రిటర్న్స్ వాళ్ళందరి ఈ ట్రాన్సాక్షన్స్ని కూడా మాన్యువల్గా కాకుండా మిషన్ సహాయం అంటే ఏఐ సహాయంతో ఆటోమేటెడ్గా అయితే మొత్తం వెరిఫై చేస్తున్నారు. సో కాబట్టి ఎక్కడ ఏమి ఒకవేళ ఏమున్నా కూడా మొత్తం బయటపడేదానికి అవకాశం ఉంది. కాబట్టి మీరు 1కి 2 సార్లు అయితే బాగా చెక్ చేసుకొని ఐటీ రిటర్న్ అయితే దాఖలు చేసుకోవాల్సిందిగా మనవి స్టూడెంట్స్.